ఇక్కడ అక్రమంగా ఇండ్లు కట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళ సంగతి చూస్తామని స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హెచ్చరికలు చేసినట్ట. దోమలపెంటలో ఉన్నటువంటి ప్రజలను థ్రెటన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన్నెవారిపల్లి, దేవుల తండ, జోగ్య తండ, అదే మాదిరిగా గణపురం, మార్లపాడు తండ, సిద్ధాపూర్, ఆ ప్రాంతంలో అచ్చంపేట మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఎస్ఎల్బీసీ మాకు వద్దు, మా పంటలు నష్టం జరుగుతాయి, మాకు ఇబ్బందులు జరుగుతాయి, మేము ఉండడానికే కష్టమవుతుందని చెప్తే ఆ రోజు నష్టపరిహారం చెల్లిస్తాం, రిహాబిలిటేట్ చేస్తాం, పునరావాసం కల్పిస్తామని చెప్పి మాటలు మాట్లాడి, అంతెందుకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తుక్కుగూడ దగ్గర స్థలం ఉంది, మీకు రీహాబిలిటేషన్ పునరావాసం అక్కడ కల్పిస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు నష్టపోయినటువంటి ప్రజలు ప్రశ్నించే ప్రయత్నం, అడిగే ప్రయత్నం చేసి, ప్రశ్న కూడా కాదు, అడిగే ప్రయత్నం చేసినా మీ అంతు చూస్తా, ఇంకొకసారి కనుక నా దగ్గరికి 6 గంటలకే నా ఇంటికి ఎందుకు వస్తున్నారు, మీకేమైనా నేను బాకీ ఉన్నానా అని బాధ్యత కలిగిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన కార్మికుల విషయంలో కానీ, నష్టపోతున్నటువంటి ప్రజల విషయంలో కానీ, ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి విషయంలో కానీ బాధ్యత మరిచి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి వనపర్తిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి పద్ధతి చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి బీజేపీ గురించి మాట్లాడే అవసరం ఏమొచ్చింది? ఏం తెలియదా ప్రజలకు? ఢిల్లీకి వెళ్ళి లొంగిపోవాలి, ఓటుకు నోటు కేసే కాదు, మేము చేస్తున్నటువంటి దుర్మార్గాల విషయంలో ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మేము జీ హుజూర్ అన్నట్టుగానే ఉంటాము అని మొరపెట్టుకునే ప్రయత్నం చేస్తే నేను అనుకుంటే ఎట్లయినా కొల్లుడు అయిపోయి ఉండొచ్చు. కానీ దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలు అమాయకులు అన్నట్టుగా ఢిల్లీకి ఇన్నిసార్లు ఎందుకు వెళ్తున్నారు, ప్రధానితో కలిసే ప్రతి సందర్భంలో ఒకసారి డిప్యూటీ సీఎం గారు కానీ, లేకుంటే ఒకసారి శ్రీధర్ బాబు గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు వెంబడి వెళ్తున్నారో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి పైన. ముఖ్యమంత్రి గారు తన సీటును కాపాడుకోవడంలో, తన పదవిని కాపాడుకోవడంలో, మళ్ళీ జైలు జీవితం అనుభవించకుండా ఉండాలనే ఆలోచనతో పైరవీ చేస్తూ ఉన్నాడే తప్పిస్తే ఢిల్లీకి వెళ్ళి ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు కూడా 37వ అని పత్రికలు కూడా రాస్తూ ఉన్నాయి, టీవీలలో కూడా చూపిస్తూ ఉన్నారు. 37వ ఇంటూ 2, 3 వేసుకున్నా కానీ దాదాపుగా ఈరోజు 100 రోజుల పైననే ఢిల్లీలో ఉంటున్నారు. అంటే ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే చేత కానీ అలవి కానీ హామీలను ఇచ్చి నెరవేర్చే పరిస్థితి లేక ఢిల్లీ టూర్లు, ఢిల్లీ చక్కర్లు కొడతా ఉన్నారు. ఇది కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్పిస్తే అభాండాలు ఇతరుల పైన వేయడం అనేది ఎంత మాత్రం సబబు కాదు అని చాలా మర్యాదపూర్వకంగా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం. ఏ ప్రతిపక్ష నాయకులు కూడా మంత్రులను కలవాలనే ప్రయత్నం చేయరు, అది కూడా ఆన్ ది స్పాట్లో. ఆ రోజు మా హరీష్ రావు గారు, మేమందరం కూడా ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటనే ఉంటున్నారు. మా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినట్టుగా అక్కడ కావలసినటువంటి ఏర్పాటు చేసినటువంటి వసతులను ఆస్వాదించే పనిలోనే ఉన్నారు తప్ప టన్నల్ దగ్గరికి కూడా వెళ్ళలేదు అని మేము వెళ్ళి అందరితో వాకప్ చేసి సమాచారాన్ని సేకరించి ఏ రకంగా అయితే కార్మికులు బయటపడతారో అనే పద్ధతులు మంత్రి గారికి చెప్పే ప్రయత్నం చేస్తే గేటు దగ్గర ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నికైనటువంటి నాయకులను అవమానపరుస్తూ మంత్రి గారు టైం ఇవ్వకుండా కొద్దిసేపట్లోనే హెలికాప్టర్ వేసుకుని హైదరాబాద్ రావడం జరిగింది. అంటే కేవలము ప్రజలకు షో ఆఫ్ చేయడం కోసమే తప్పిస్తే ఆ జరిగిన దుర్ఘటన విషయంలో ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము వాళ్ళకు కావలసినటువంటి సహాయం కానీ, హామీలు కానీ, ధైర్యం కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం లేదు. వెంటనే ప్రభుత్వం బాధ్యత వహించి ఈ ఘటనకు సంబంధించినటువంటి వాళ్ళైతే కాంట్రాక్టర్ బాధ్యుడైనా బాధ్యుని పైన చర్యలు తీసుకోండి, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ వారి వైఫల్యాల వల్ల కార్మికులు ఇబ్బంది పడ్డారు అంటే మాత్రం దానికి నష్టం బాధ్యత ఎవరు వహించాలనో దాని విషయంలో స్పష్టత ఇచ్చి ఇకనైనా తమ అసమర్థతను ఒప్పుకొని చెంపలేసుకొని మర్యాదపూర్వకంగా సమాధానం చెప్పాలి తప్పిస్తే ఎదురు దాడికి దిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.
సందర్భం వచ్చింది. ఇక నుంచి ఉధృతం అవుతా ఉన్నాయి. మేమే కాదు, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన పోరాటం చేసేటువంటి ఆలోచనలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. కాబట్టి